హనుమ తమ వానర వీరులు అక్కడికి ఎందుకు వచ్చారో స్వయంప్రభకు చెప్పాడు. శ్రీరాముడి భార్య సీతమ్మను రావణుడు అపహరించాడని, ఆమెను వెతుక్కుంటూ ఇలా వచ్చామని హనుమ ఆమెకు వివరంగా చెప్పాడు. స్వయంప్రభ వారికి అన్ని రకాల ఫలాలు, నీరు ఇచ్చి వానరులకు భోజనం పెట్టింది. ఈ బిలం నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని హనుమ స్వయంప్రభను అడిగాడు. అప్పుడు వానర వీరులందర్నీ కళ్ళు మూసుకోమని స్వయంప్రభ ఆదేశించింది. వారు కళ్ళు మూసుకోగానే ఆ తపస్విని తన యోగ శక్తితో వానరులను బిలం బయటకు తీసుకువెళ్ళింది. ఆమె ఆ బిలం నుంచి బయటకు తీసుకువచ్చి వింధ్య పర్వత ప్రాంతంలో మహేంద్ర పర్వతం అనే ప్రాంతంలో వాళ్లను వదిలిపెట్టి ఆమె మళ్లీ మాయమైంది. స్వయంప్రభకు వీడుకోలు చెప్పి వానరులు మహేంద్ర పర్వత ప్రాంతానికి వచ్చారు. ఆ బిలంలోనే వానరులు ఎన్నో రోజులు గడిపేశారు. వానరులకు సుగ్రీవుడిచ్చిన సమయం పూర్తయింది. 1 నెల రోజుల గడువు పూర్తయినా సీతమ్మ జాడ తెలియలేదు. ఏం చేయాలో వానర వీరులకు అర్థం కావడం లేదు. హనుమ, అంగద, జాంబవంత, గంధమాదన వీరంతా దీనంగా కూర్చున్నారు. సుగ్రీవుడికి తమ ముఖం ఎలా చూపించాలో తెలియక దీనంగా ఉన్నారు.